మా ఆఫీస్లోనే మొదలైంది కథ. నేను చేరిన ఏడాది తర్వాత మా జట్టులోకి వచ్చిందో అమ్మాయి. సూటిగా మాట్లాడేది, మనసారా నవ్వేది. ఆ తీరే అందరికీ దగ్గర చేసింది. ఓసారి ప్యాంట్రీలో ఎదురైంది. సంజు, మీటింగ్ జరిగినప్పుడు మన జట్టుని నువ్వు భలే కోఆర్డినేట్ చేస్తావబ్బా అనే పొగడ్తతో మొదలైంది మా స్నేహం. ఓసారి నా చొక్క కాలర్ బాగుందని, ఇంకోసారి నా జోక్స్ వింటే నవ్వు ఆపుకోలేకపోతున్నానని ఇలా చాలానే చెప్పేది. ఓ వీకెండ్ ఉపుసపోగా తనకి కాల్ చేశా. చికెన్ బిర్యానీ వండి పెడతా వచ్చేమంది. వెళ్ళేసరికి హాఫ్ సారీలో ఉంది. తల స్నానం చేసి జుట్టు వదులు చేసుకుంది. ఆ రోజు తను మరింత కొత్తగా అందంగా కనిపించింది. ఇద్దరం కలిసి లంచ్ ప్రిపేర్ చేశాం. చిన్న చిన్న పనులు చేశాం. సాయంత్రం దాకా కబుర్లు చెప్పుకున్నాం. జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయితో అంత సన్నిహితంగా మెలగడం. అప్పటికే మనసు గాల్లో తేలిపోతుంది. ఒంట్లో తన్మయత్వం. చీకట్లు ముసురుతుండగా చాలా ఆలస్యమైంది. సంజు, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే బాగోదు, వెళ్ళు అంది. నేనిక కదిలేలా లేనని నా కాళ్ళు మొరాయించాయి. కళ్ళు తననే చూస్తుండిపోయాయి. అప్పుడు జరిగిందో అద్భుతం. అకస్మాత్తుగా నన్ను తన వైపు లాక్కుంది. కళ్ళు మూసి తెరిచేలోగా హగ్గిచ్చి పెదాలపై ముద్దు పెట్టింది. ఇంకా వెళ్ళరా బాబు అంటూ బయటకు తోసేసింది. ఆ తీయని అనుభూతి నిజంగానే నన్ను పిచ్చివాడిని చేసింది. ప్రతి క్షణం నా మనసు తన సమక్షం కోరుకునేది. తనువు ఆ అనుభవం మరోసారి కావాలనుకునేది. మళ్ళీ తన ప్లాట్కు వెళ్ళే అవకాశం రాలేదు, కానీ బయట అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం. ట్యాంక్ బండిపై సాయంత్రాలు గడపడం, నెక్లెస్ రోడ్లో ఐస్ క్రీమ్ తింటూ బండిపై చెక్కలు కొట్టడం, ఆమెతో సాన్నిహిత్యం, తను పంచే ఆప్యాయతతో చెప్పలేనంత ఇష్టం ఏర్పడ్డాయి. ఉండబట్టలేక ఓసారి ఇదే మాట చెప్పేశా, పెళ్లి చేసుకుందామన్నా. కానీ తన నుంచి నేను ఊహించని స్పందన, సంజు, మనం జస్ట్ ఫ్రెండ్స్, నేను నీతో క్లోజ్గా ఉన్నంత మాత్రాన దాన్నే ప్రేమ అనుకుంటే ఎలా అంది. నాకు షాక్. కోపం ఆపుకోలేకపోయా. మనం కష్టసుఖాలు పంచుకున్నాం. చేతిలో చేసుకుని కబుర్లు చెప్పుకున్నాం. ఎన్నోసార్లు హగ్ చేసుకున్నాం. ఓసారి ముద్దు కూడా పెట్టావు. ఇదంతా స్నేహమేనా అంటూ నిలదీశా. కన్నీళ్ళ పర్యంతమైంది. నువ్వంటే ప్రేమ కాదు, ప్రాణం రా. నిన్నే పెళ్లి చేసుకుంటానని మా పేరెంట్స్కి ఎప్పుడో చెప్పా. కానీ వాళ్ళు కులం ముఖ్యం, ఇంకోసారి నీ ప్రస్తావన తీస్తే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించారు. అందుకే నీకు అబద్ధం చెప్పా అంటూ ఏడ్చింది. నాకు ఏడుపు ఆగలేదు. తన వాళ్ళతో మాట్లాడతానంటే వారించింది. ఒప్పుకోరంది. జీవితాంతం మంచి ఫ్రెండ్స్గా ఉందామంది. తర్వాత చాలా జరిగాయి. పేరెంట్స్ బలవంతం చేస్తున్నారని ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళు బాగానే ఫోన్ చేసేది. రాను రాను అవి తగ్గిపోయాయి. ఆమె నా జీవితంలో ఒక మర్చిపోలేని జ్ఞాపకం మాత్రమే అనుకుంటుండగా కథ ఇంకో మలుపు తిరిగింది. మా ఊరి నుంచి వచ్చిన బంధువులకు ఓ రోజు బెల్రా టెంపుల్ తీసుకెళ్దామని వెళ్ళా. అక్కడ కనిపించింది. పక్కన వేరే అబ్బాయితో ఉంది. నా కాళ్ళు నిలవలేదు. పరుగున వెళ్ళి పలకరించా. నన్ను పాత కొలిగ్గా అతన్ని కాబోయే భర్తగా పరిచయం చేసింది. అతడు చెప్పిన వివరాలతో సోషల్ మీడియా జల్లెడపట్ట. విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఇంచుమించుగా మా ఇద్దరితో తన పరిచయం ఒకేసారి జరిగింది. నాకు క్లోజ్ అవుతున్నప్పుడే అతడికి సన్నిహితమైంది. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే అతడి సామాజిక వర్గం వేరే. మరి నన్ను కాదన్న తన పేరెంట్స్ అతడిని ఎలా ఒప్పుకున్నారు? ఇంకాస్త లోతుగా వివరాలు ఆరా తీసా. నాకు షాక్ మీద షాక్. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి మరి ఆ అబ్బాయితో పెళ్ళికి కన్నవాళ్ళని ఒప్పించిందట. మరి నాలో లేనివి అతడిలో ఉన్నవేంటి? అంటే ఆస్తిపాస్తులు, నాకన్నా మంచి ఉద్యోగం. ఈ సంగతులన్నీ తెలిసాక ఏడుపొచ్చింది. నాతో ఎంత ప్రేమగా మాట్లాడేది, అదంతా నటననేనా? నేనిప్పుడు నిజాలే చెబుతున్నానంటూ అడ్డంగా అబద్ధాలు ఆడింది. అన్నిటికీ మించి నా ఫీలింగ్స్తో ఆడుకుంది. సంజు, నాకు నీకన్నా బెటర్ ఆప్షన్ దొరికింది అని నేరుగా చెప్పిన అంత బాధ పడకపోయేవాడినేమో. తను నన్ను వాంఛించడమే కాదు, తనను తాను ఆత్మవంచన చేసుకుంది. ఎనీవే, ఇప్పటికీ తనకు మంచి జరగాలని కోరుకుంటున్నా. ఇంకో మంచి ఆప్షన్ కోసం చూడకుండా అతడితోనే జీవితాంతం కొనసాగాలని కోరుకుంటున్నా.